My way of life must be contagious. నా జీవితం ఇతరులు అనుసరించే విధంగా ఉండాలి. నేను జీవించే విధానం ఇతరులను, ముఖ్యంగా నా పిల్లలను గర్వపడేలా చేయాలి. Children today, the youth today, ఈనాటి పిల్లలు, యువత మతం నుంచి దూరం అవుతున్నారు. ఎందుకంటే మన నమ్మకానికి, మన చర్యలకు మధ్య చాలా అంతరం ఉంది. what will happen in 2150? ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాల తరువాత, అంటే 2150వ సంవత్సరంలో ప్రజలు మనలను చూసి నవ్వుతారు. They will say, oh, those people who lived in 2025, 2025వ సంవత్సరంలో ఉన్న మనుషులు ప్రతిదీ వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. వాళ్ళు భగవంతుని నమ్మేవారు, కానీ వారికి శ్రద్ధ లేదు. belief is easy. ఈ నమ్మకం అనేది తేలిక విషయమే, కానీ నిజమైన శ్రద్ధ పెంచుకోవడం అనేది వేరే విషయం. దీని వెనుక కారణమేంటి? Beliefs is a whitewash. I believe, so I don't have to do anything. నమ్మకం అనేది కప్పిపుచ్చుకోవడం లాంటిది. నేను నమ్ముతాను కాబట్టి నేనేమీ చేయనక్కర్లేదు. అప్రయత్నంగా ఈ విధమైన నమ్మకమే చాలు అనుకుంటాం. మీ తల్లిని కానీ, తండ్రిని కానీ, అమ్మా, మీరు భగవంతుడిని నమ్ముతారా, నిజాయితీగా చెప్పండి అని అడిగినప్పుడు ఆమె కోపగించుకొని, అలాంటి మాటలు ఎందుకు అడుగుతావు, నేను నమ్ముతానని నీకు తెలుసు కదా అంటుంది. ఎందుకు నమ్ముతారు అని నువ్వు అడిగినప్పుడు, మా అమ్మ నాన్న చెప్పారు, మా తాతగారు చెప్పారు, మన మతము అలా చెప్తుంది అని అంటారు. But आप क्या कहती हो? మరి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినప్పుడు ఆమె కోపగించుకుంటుంది. आनंद तब होगा जब मैं कहूँगा कि मैं मानता हूँ बिकॉज मैंने उनका अनुभव किया है. నేను భగవంతుడిని అనుభూతి చెందాను కాబట్టి నమ్ముతాను అని చెప్పినప్పుడు సంతోషంగా ఉంటుంది. నమ్మకం మాత్రమే సరిపోదు, నేను దైవత్వాన్ని అనుభూతి చెందాలి. నేను బాహ్యంగా దానిని అనుభూతి చెందగలనా? లేదు. అనుభూతి అనేది లోపలి నుంచే రావాలి. అందుకే తూర్పు దేశ సంప్రదాయం ఆ అస్తిత్వాన్ని అంతర్యామి, అంటే అంతరంగంలో ఉన్నది అని అంటుంది. One who dwells within has to be experienced inside. లోపల ఉన్నదానిని లోపలే అనుభూతి చెందాలి, బయట కాదు. బాహ్యంగా ఎప్పటికీ సాధ్యం కాదు. When we, with lot of reverence, మనం మిక్కిలి పూజ్యభావంతోనూ మిక్కిలి విశ్వాసంతోనూ దాని దగ్గరకు చేరాలి. మనకు 24 మంది తీర్థంకరులు ఉన్నారు. सभी कौन सी मुद्रा में बैठे हैं? వారందరూ ధ్యాన భంగిమలో కూర్చుంటారు. आजकल जो होर्डिंग्स होते हैं, एडवर्टीजमेंट, दे आर ऑल विजुअल ग्राफिक्स. ఈ రోజుల్లో వాణిజ్య ప్రకటనలు ఉంటాయి కదా, అవన్నీ దృశ్యమాన చిత్రాలు. వీటి ఉపయోగం ఏమిటి? అవి ఆ వస్తువు లేదా ఉత్పత్తి యొక్క అర్థాన్ని, ప్రయోజనాన్ని ఒక ప్రకటనలాగా తెలియజేస్తాయి. 24 మంది తీర్థంకరులు కూడా వారి ధ్యాన ముద్ర ద్వారా మేము ఏదైతే సాధించామో దానిని ధ్యానం ద్వారానే సాధించాము, మీరు కూడా ధ్యానం చేసి మా స్థితిని చేరుకోవచ్చు అని చెప్తారు. ఒకే మార్గం ఉంది, అది ధ్యాన మార్గం. కేవలం ధ్యాన మార్గం ద్వారానే మనం ముందుకు సాగగలం.